దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, తన శిలువ రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరుచుకున్నాడు, నిన్ను నీతిమంతుల గుంపులో పెట్టుకున్నాడు, నిన్ను ఆయన పరలోకపు వారసుడిగా చేసుకున్నాడు. నిన్ను పిలిచేటప్పుడు తన పిలుపు విషయములో, నిన్ను పిలిచేటప్పుడు నిన్ను చేరదీసుకునే విషయములో దేవుడికి క్లారిటీ ఉంది. నేను ఎవరిని పిలుస్తున్నాను, ఎక్కడి నుంచి పిలుస్తున్నాను అన్నది, ఎందుకు పిలుస్తున్నాను అన్నది కూడా దేవునికి క్లారిటీ ఉంది. తన పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడు. మరి నిన్ను పిలిచిన పిలుపును నువ్వు అర్థం చేసుకొనుంటే నీ జీవితంలో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఎదుగుదువు కదా. నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవుడా, నీకు దేవుడు ఇచ్చిన రక్షణ పిలుపులో నీకు స్పష్టత ఉందా? నువ్వెవరు? ఎందుకు రక్షించబడ్డావు? అసలు సంఘములో ఎందుకు చేర్చబడ్డావు? నిన్ను దేవుడు పిలిచింది ఎందుకో నీకు స్పష్టత